టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలుగా జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆయన నార్త్ ఇండియాలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లారు. అయితే పోలీసులను బురిడి కొట్టించిన జానీ మాస్టర్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. మైనర్ గా ఉన్న డాన్సర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే జానీ మాస్టర్ పై గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో, 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్ కి 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇటీవలే ఆయన రాజకీయాల్లో కూడా చేరారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన తరపున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే అత్యాచారం ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ పై అటు జనసేన పార్టీ కూడా సీరియస్ అయ్యింది. ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఓ లెటర్ కూడా రిలీజ్ చేసింది. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా జానీ మాస్టర్ పై చర్యలకు దిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ బాధిత మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ మీద వచ్చిన ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది. అయితే ఈ విచారణ పూర్తయ్యే వరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను యూనియన్లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వటం జరిగింది.